ఆమెను సభా మధ్యలో ఈడ్పించారు అన్యాయంగా. అప్పుడే ఆ క్షణమే భయంకరమైన యుద్ధానికి నాంది పలికింది ఆవిడ. ఇలాంటి చెడు పనిని మాయాజూదం ఆడే దుర్యోధనుడు ఒక్కడే చేస్తాడు. ఆ దుష్టుడు తప్పితే ఇంకెవరూ ఇలాంటి పని చెయ్యరు. అప్పుడు ద్రౌపది ఏకవస్త్ర అయి ఉంది. సభ మధ్యలో ఉన్న పాండవులను ఆమె చూసింది. అప్పుడు వారు విలువైన వస్త్రాలను కోల్పోయి ఉన్నారు, సంపదలను కోల్పోయి ఉన్నారు, దాసులై కూర్చొని ఉన్నారు. వారు ధర్మపాశానికి బద్దులై ఉన్నారు, పరాక్రమాన్ని చూపించటంలో అసమర్థులై ఉన్నారు. అలా ఉన్న పాండవులను చూసి ద్రౌపది ఎంతో కోపించింది, ఎంతో దుఃఖించింది. దుఃఖాలు కష్టాలు అనుభవించటానికి ద్రౌపది అర్హురాలు కాదు. అటువంటి ఆమెను నిండు సభలో దుర్యోధనుడు నిందించాడు, కర్ణుడు నిందించాడు. కనుక ఇదంతా దుశ్శాసనుడు జుట్టు పట్టి గీగాడు. కనుక ఇదంతా ఏదో పెద్ద కలహానికి దారి తీస్తుంది. జుట్టు ఎప్పుడు పట్టుకున్నాడు అయిపోయింది. సర్వ సౌభాగ్యాన్ని కోల్పోయాడు. ఈ రాజ్యం అంతా ఆడవాళ్ళు జుట్టు లక్ష్మి, కలతకు కారణం అవుతుందని నాకు అనిపిస్తుంది అన్నాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, ద్రౌపది దీనంగా ఉంది. ఆమె చూస్తే ఈ భూమి కాలిపోతుంది. ఆమె తలుచుకుంటే నేను నా కుమారులు మిగిలి ఉండేవారమే కాదు, నాశనమే. మరి తెలుసు కదా నీకు, ఎందుకు ఇట్లా చేశావు? నాశనమైపోయేవాళ్ళం కదా. ఆమె పాండవుల ధర్మపత్ని. ఆమెను సభాభవనంలోకి రప్పించినప్పుడే గాంధారితో సహా భరత వంశంలోని స్త్రీలందరూ పెద్దగా ఆక్రోశించారు, చీదరించుకున్నారు, అందరూ తిట్టారు. పురంలోని ప్రజలు స్త్రీలు అందరూ కలిసి రాత్రి పగలు ఆ ఘటననే తలుచుకొని దుఃఖిస్తున్నారు, ఇప్పుడు దుఃఖిస్తున్నారు. ద్రౌపదిని సభలో ఈడ్చిన రోజే విప్రులందరూ కోపించారు. సాయంకాలం పూట వారు మా ఇంటిలో అగ్ని కార్యాన్ని కూడా చేయలేదు. ఆ రోజు నుంచి ఆ సమయంలో పెద్ద తుఫాను కూడా వచ్చింది. పిడుగులు పడిన మహాధ్వని వినిపించింది. ఆకాశం నుండి ఉల్కాలు పడ్డాయి. ఆ రోజు అమావాస్య కాదు, అయినా రాహు సూర్యుడిని మృంగాడు. అది చూసి ప్రజలకు ఎంతో భయం కలిగింది కూడా. అప్పుడే నా రథశాలల్లో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ఇదంతా గమనిస్తుంటే భరత వంశం నశిస్తుందని సూచిస్తూ నా రథ ధ్వజాలన్నీ కాలిపోయాయి ఆ రోజు. అంతేకాదు, దుర్యోధనుడి యొక్క అగ్నిహోత్ర గృహంలో నక్కలు భయంకరంగా అరిచాయి. ఆ అరుపులకు ప్రతిగా అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి గాడిదలు కూడా అరిచాయి. ఓ సంజయ, ఇదంతా గమనించి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, సోమదత్తుడు, బాకలికుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు కూడా. అప్పుడు నన్ను విదురుడే ప్రేరేపించాడు. నేను ఆయన ప్రేరణతోనే ద్రౌపదికి కోరిన వరాన్ని ఇవ్వటానికి అంగీకరించాను. విదురుడు ప్రేరేపించాడు కాబట్టి వరాన్ని కోరుకోమని చెప్పాను. అంతవరకైనా చేశావు కదా మహానుభావ, అంతే చేశావులే నువ్వు. అప్పుడు ద్రౌపది పాండవులను దాస్యం నుండి విడిపించమని కోరింది. నేను రథాలు, ధనస్సులతో సహా వారి సమస్త సంపదలను తిరిగి ఇచ్చేశాను. ఏం ప్రయోజనం? మళ్ళీ రమ్మన్నావు కదా. వారు తిరిగి రాజ్యానికి వెళ్ళటానికి అనుమతించాను. ఆ సమయంలో విదురుడు ఇలా అన్నాడు, ఏత దంతాస్తు భరత, ద్రౌపదిని మీరు సభలోకి ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చారు. ఆమెయే మీ వినాశనానికి కారణమవుతుంది. ఈ పాంచాల రాకుమారి లక్ష్మి వంటిది. ఈ పాంచాల దేవతల ఆదేశం వల్లనే ద్రౌపది పాండవులను సేవిస్తుంది. పాండవులందరూ ఎంతో అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. వాళ్ళు ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని సహించరు. కృష్ణుడు సహించడు, ఆయన రక్షణలో ఉన్నవారు సహించరు.
వృష్టి వంశీయులు సహించరు, పాంచాల వీరులు సహించరు. వారితో కలిసి అర్జునుడు తప్పకుండా యుద్ధానికి సిద్ధమై వస్తాడు. గాంధీవాన్ని ధరించిన ఆ అర్జునుడిని కౌరవులు ఎదుర్కోలేరు. భీముడి గదా వేగాన్ని ఏ రాజులు తట్టుకోలేరు. కనుక నేనెప్పుడూ పాండవులతో కలిసి ఉండాలని కోరుకుంటూనే ఉంటాను. నాకదే ఇష్టం. నేను యుద్ధాన్ని కోరుకోను. పాండవులు కౌరవుల కన్నా ఎప్పుడూ బలవంతులే అని నేను అనుకుంటూ ఉంటాను. భీముడు జరాసంధుడితో యుద్ధం చేసే సమయంలో బలమైన ఒక్క ముష్టిఘాతంతోనే జరాసంధుడిని వధించాడు. కనుక పాండవులతో శాంతిగా ఉండటమే మంచిది. తస్యతే శమయే వాస్తు. రెండు పక్షాలకు ఇదే తగిన మంచి మార్గము, మంచి ఉపాయం. ఎలాంటి సందేహం లేకుండా ఈ ఉపాయాన్ని ఆచరించు. ఈ ఉపాయాన్ని ఆచరిస్తే నీకెంతో మేలు కలుగుతుంది. నువ్వు చల్లగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు అన్నాడు. అప్పుడు ఓ సంజయ, ఇలా బుద్ధిమంతుడైన విదురుడు నాకు మంచిని చెప్పాడు, మంచిని బోధించాడు. కానీ నేనే వినలేదు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. నా పుత్రుల మేలునే కోరుకుంటున్నాను, నా పుత్రుల మంచినే కోరుకుంటున్నాను. విదురుడి మాటలు పట్టించుకోలేదు, పాటించలేదు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇంతటితో సభాపర్వము సమాప్తమవుతున్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సభాపర్వంలోని ఉపదేశం. మహాభారతం అనే వృక్షానికి ఈ సభాపర్వం అంకురమైంది. ఇందులో 2 సభలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఒకటి మయసభ, బాగా వినండి. ఒకటి మయసభ, 2 మణిమయ సభ. మొదటిదైన మయసభను పాండవుల కోసం మయాసురుడి నిర్మించాడు. రెండవదైనటువంటి మణిమయ సభను ధృతరాష్ట్రుడు జూదం కోసం నిర్మించాడు. మొదటి సభ అయినటువంటి మయసభ ధర్మరాజు యొక్క వైభవాన్ని తెలిపింది, సద్బుద్ధిని తెలిసింది, మంచితనాన్ని చెప్పింది. రెండవ సభ అయినటువంటి మణిమయ సభ ధృతరాష్ట్రుడు యొక్క దుర్బుద్ధిని తెలిపింది కదా. దుర్యోధనుడి యొక్క దుష్టగుణాలను తెలిపింది. శకుని చేసిన మోసాన్ని తెలిపింది. కౌరవుల చెడు ప్రవర్తనను తెలిపింది. ధర్మరాజు యొక్క మయసభలో నారద మహర్షి నుండి పాండవులకు రాజనీతి ఉపదేశం లభించింది. లోకానికి ఉపయోగపడే ధర్మాలు ఎన్నో వెలువడ్డాయి. ధృతరాష్ట్రుడి యొక్క మణిమయ సభలో కురువంశం నాశనాన్ని సూచిస్తుంది. నారద మహర్షి యొక్క తిరుగులేని శాపం కౌరవులకు లభించింది. పాండవులకు నారద మహర్షి అనుగ్రహం లభించింది. ఆయన చేసిన బోధ వారి ఆధ్యాత్మిక విజయానికి ఉపయోగపడింది. కౌరవులు నారద మహర్షి ఆగ్రహానికి గురి అయ్యారు. తమ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. ధృతరాష్ట్రుడి యొక్క మణిమయ సభలో కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలే ప్రకటమయ్యాయి. దుర్నీతి ప్రకటమైంది. భయంకరమైన యుద్ధానికి అంకురం ఈ సభలోనే ఏర్పడింది. ధర్మరాజు యొక్క మయసభలో శ్రీకృష్ణుడి అనుగ్రహంతో రాజసూయ యాగం బ్రహ్మాండంగా జరిగింది. ధర్మరాజు సార్వభౌముడయ్యాడు. అందరికీ మేలు జరిగింది. రాజులకు మేలు జరిగింది. వంశానికి కీర్తి వచ్చింది. ముఖ్యంగా శ్రీకృష్ణ అనుగ్రహం కలిగింది. ధృతరాష్ట్రుడు నిర్మించిన మణిమయ సభలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కౌరవుల యొక్క పాపబుద్ధుల లోకానికి తెలిసాయి కదా. దుర్యోధనుడికి శాపాలు తగిలాయి. ధృతరాష్ట్రుడికి, సమస్త కౌరవులకు కూడా శాపాలు తగిలాయి. వంశానికే మచ్చ వచ్చింది. ధర్మరాజు యొక్క మయసభలో మహాయోగి అయినటువంటి భీష్ముడి చేత శ్రీకృష్ణుడి చరిత్రను కీర్తించబడింది. ఋషులు, రాజఋషులు గౌరవించబడ్డారు. ప్రజలందరికీ దాన ధర్మాలు చేయబడ్డాయి. అందరికీ సుఖం కలిగింది. కౌరవుల మణిమయ సభలో సత్పురుషులైన పాండవులకు అవమానం జరిగింది. స్త్రీలతో ఉత్తమురాలు
భారత నారీమణి అయినటువంటి ద్రౌపదికి అవమానం జరిగింది కదా. అందరికీ దుఃఖం కలిగింది. అంతేకాకుండా ఈ సభాపర్వము మానవుడి మనస్సులో మెదిలే మంచి భావాలకు ఎలాంటి ఫలితం లభిస్తుందో చెప్పింది. అలాగే మానవుడు మనస్సులో మెదిలే దుష్టభావాలకు ఫలం ఎలా ఉంటుందో కూడా తెలిపింది. ఇలా ఈ పర్వము మనిషి ఉన్నతి గురించి, పతనం గురించి తెలిపింది. ఇలా ఈ సభాపర్వం చేసిన మంచి ఉపదేశాన్ని అందుకొని ధర్మాన్ని ఆచరించి తరిద్దాం. ఇక మహాభారతంలోని 3వ పర్వం పేరు వనపర్వం. దానిలోకి ప్రవేశించి మనం పాండవుల యొక్క ధర్మాచరణను తెలుసుకుందాం. వ్యాస భగవానుడు అందులో ఏం విశేషాలు చెప్పాడు, ఏమి ధర్మాలు బోధించాడు, లోకానికి ఎలాంటి నీతులు చెప్పాడు, ఏమి ఉపదేశించాడో తెలుసుకుందాం. వ్యాస మహర్షి చేసిన బోధను గ్రహించి మనమంతా ఆచరిద్దాం. శ్రీకృష్ణానుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన ద్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహూరపరో హరిః అపాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. వనపర్వంలో ప్రవేశిస్తున్నాం. వనపర్వంలో 1వ అధ్యాయం. ఈ జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, ధృతరాష్ట్రుడి కుమారులు దుర్మార్గులు. వారు తమ మంత్రులతో కలిసి మోసంతో పాండవులను జూదంలో ఓడించారు. పాండవులకు కోపాన్ని తెప్పించారు. కఠినంగా మాట్లాడారు. వారితో వైరాన్ని పెంచుకున్నారు. అప్పుడు మా పితామహులైనటువంటి ధర్మరాజు, భీమసేనుడు మొదలైన వారు ఏం చేశారు, ఎలా ప్రవర్తించారు? హఠాత్తుగా వారు తమ ఐశ్వర్యమంతా కోల్పోయారు. గొప్ప దుఃఖాన్ని పొందారు. వారు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవారు. అటువంటి మా ముత్తాతలు వనంలో ఎలా సంచరించారు? అంత పెద్ద కష్టాన్ని ఎలా దాటగలిగారు? వారు ఎవరిని అనుసరించారు? అడవిలో వారు ఎలాంటి ఆచార్య వ్యవహారాలను పాటించారు? ఏమి తిన్నారు? ఎలా నివసించారు? ఓ మహర్షి, వారు శత్రువులను సంహరించే శూరులు కదా. అటువంటి వారు అడవిలో 12 సంవత్సరాలు ఎలా జీవించారు? ద్రౌపది పతివ్రత, మహానుభావురాలు, రాకుమారి, సుకుమారి. ఆమె ఇంత దారుణమైన దుఃఖాన్ని అనుభవించతగ్గది కాదు కదా. అటువంటి ఆమె వనవాసంలో భయంకరమైన దుఃఖాన్ని ఎలా భరించింది? కష్టాలను ఎలా సహించుకుంది? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పు. మా పితామహుడు, 2వ పితామహుడు, 3వ పితామహుడైన భీముడు ఆకలి ఎట్లా పాపం తట్టుకున్నాడు? పాండవులు పరాక్రమవంతులు, తేజస్సు కలవారు. నువ్వు వారి చరిత్రను చెబితే వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు వైశంపాయ మహర్షి ఇలా అన్నాడు. ఓ మహారాజా, ధృతరాష్ట్రుడి కుమారులు దుర్మార్గులు. వాళ్ళు జూదంలో పాండవులను మోసంతో ఓడించారు. వారికి విపరీతమైన కోపాన్ని తెప్పించారు.
పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టారు. వారు శస్త్రాలు ఆయుధాలు ధరించారు. ఇంద్రసేనుడు మొదలుకొని 14 మంది కంటే ఎక్కువ సేవకులతోనూ ద్రౌపదితోనూ కలిసి వర్ధమానపుర ద్వారం నుండి ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళారు. ఇంతలో పాండవులు అడవికి వెళుతున్నారన్న విషయం ప్రజలకు తెలిసింది. వారు ఎంతో దుఃఖించారు. ఆ దుఃఖంతో భీష్ముడిని, విదురుణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి ఎన్నోసార్లు అదే పనిగా నిందించారు. ప్రజలు భయం లేకుండా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. పాపాత్ముడైన దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడితో కలిసి ఈ రాజ్యాన్ని అంతా పరిపాలిద్దాం అనుకుంటున్నాడు. ఇక ఆ వంశం వృద్ధి చెందదు. మనం వృద్ధి చెందాం కదా, అందరూ నశిస్తాం. మనకు ఇళ్ళు ఉండవు. రాజ్యాన్ని ఒక పాపాత్ముడు పాలిస్తుండగా అతడికి పాపాత్ములే సహాయం చేస్తూ ఉండగా ఆ వంశమే నశిస్తుంది. ఇక ఈ రాజ్యంలోని ప్రజలు నశిస్తారని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఆచారము ఉండదు, ధర్మాలు ఉండవు. ఇక సుఖం ఎలా లభిస్తుంది? లభించదు కదా. పాపాత్ముడైన దుర్యోధనుడు గురువులను నిందిస్తాడు, సదాచారాన్ని విడిచిపెడతాడు, మంచి మనస్సు ఉన్నవారిని కూడా విడిచిపెడతాడు. అతడు ధనలోభి, దురభిమానం గలవాడు, నీచుడు, క్రూర స్వభావం కలవాడు. అలాంటివాడు రాజుగా ఉంటే ఈ భూమి రాజులేనిదే అవుతుంది, సర్వనాశనం అవుతుంది. అందువల్ల మనం కూడా పాండవులు ఉన్న చోటుకే వెళదాం. మనకు అదే మేలు చేస్తుంది. సానుక్రోశ మహాత్మానో విజితేంద్రియ శత్రవః హ్రీమంతః కీర్తిమంతశ్చ ధర్మాచార పరాయణాః పాండవులు దయగలవారు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రువులను జయించగలవారు, లజ్జాశీలులు, సిగ్గు కలవారు, అభిమానం గలవారు, కీర్తి గలవారు, ధర్మాన్ని ఆచరించేవారు అంటూ పాండవులను గురించి ఇలా మాట్లాడుకుంటూ వారిని సమీపించి నమస్కరించి ప్రజలు ఇలా అన్నారు. ఓ పాండవులారా, మీకు శుభమొగ్గాక. దుఃఖిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళుతున్నారు? మేము కూడా మీతోనే వస్తాం. శత్రువులైన ఈ ధృతరాష్ట్ర కుమారులు అధర్మంగా ప్రవర్తించారు, క్రూరంగా దయ లేకుండా ప్రవర్తించారు, మిమ్మల్ని మోసంతో ఓడించారు. అందుకు మేము ఎంతో బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం. మేము మీ సేవకులం, మీ పట్ల మేము భక్తి కలవారం, మేమందరూ ప్రీతి కలవారం, ఎప్పుడూ మీ మేలే కోరుకుంటూ ఉంటాం. మేమందరూ కూడా మీ స్నేహితులం. మీరు ఖండితంగా మమ్మల్ని దూరం చేయకండి, మమ్మల్ని అనాథలు చేసి విడిచి వెళ్ళకండి. దుష్టుడైనటువంటి ఈ రాజు మాకెవరికి ఇష్టం లేదు, మాకొద్దు. దుష్టులు పాలించేటువంటి రాజ్యంలో మేము ఎట్లా ఉండగలం? ఉండలేం. మేము దుష్టుడి పాలనలో మేము జీవిస్తూ మేము చెడిపోలేము, మా వంశాన్ని నిర్వంశం చేసుకోలేము. అందుకని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి మాకు ఇష్టం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.